ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రేఖా గో 24. ఈ రోజైతే 31st సెలబ్రేషన్ చేసుకుంటున్నాం మా ఇంట్లో. సెలబ్రేషన్ అనగానే మైకులు పెట్టేసి ధూమ్ ధామ్ డాన్సులు చేసి అట్లా ఏమి లేదు, సింపుల్గానే నార్మల్. అంతా గ్యాదర్ అయిపోయే పార్టీలు చేసుకునేంత ఓపిక లేదు, ఈ టైంలో ఇంట్రెస్ట్ అయితే అస్సలు లేదు. సో ఇంట్లోనే చేసేసుకుంటున్నాం మా ఫ్యామిలీ మట్టికి, అంతే. 31st కదా, ఇవాళ ఏం కూర తింటావు, ఏం తీసుకురావాలని చెప్పేసి అని అడిగాడు మా ఆయన. ఇష్టం ఏం తీసుకొస్తే అది వంట చేసి పెడతా అని చెప్పి నేనన్నా. తలకాయ దొరుకుద్దా అని అడిగితే ఈవినింగ్ టైం కాబట్టి తలకాయ దొరకదు, మార్నింగ్ టైంలో అయితే తలకాయ దొరుకుద్ది, అదే మేక తలకాయ. లోను మా ఆయనకు ముందే చెప్పేశాను, బయటికి మాత్రం వెళ్ళకు, ఇంట్లో ఏం కావాలంటే అది చేసి పెడతా నేను, ఇంట్లో ఎంత ఎంజాయ్ చేయాలని ఉంటే అంత ఎంజాయ్ చేసేయి అని. బయటికి వెళ్తే ఎంత లేట్గా వస్తారు, ఫ్రెండ్స్ గ్యాదర్ అయిపోతారు, లేట్ నైట్ వెయిట్ చేయాలి, చిక్కగా ఉంటుంది అండ్ రోజులు కూడా బాగాలేవు, అందుకని ముందే చెప్పేసా. ఇంకా మా ఆయన పద్ధతిగా సరే నేను ఇష్టం అనేసి మటన్ తీసుకొచ్చేసాడు. అందుకే నా స్టైల్లో మా ఆయనకు నచ్చేలా మటన్ కూర వండుతున్నా. నా స్టైల్లో అనగానే ఓహో అంటూ ఏమి ఉండదు, సింపుల్గానే మన ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే చేసేస్తా. కానీ టేస్ట్ విషయంలో మాత్రం అదిరిపోద్ది. నీ వంట గురించి నువ్వే చెప్పేసుకుంటున్నావు, అంత బాగుంటుందా అనేసి అనుకోకండి, నిజంగానే బాగుంది, చాలా టేస్టీగా అయింది మటన్ అయితే. తినేసా కాబట్టి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా. ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం లేటే అవుద్ది నాకు తెలుసు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్లో చెప్పండి. నాకు తెలిసిన కొంతమంది అయితే ఫ్రెండ్స్తో గ్యాదర్ అయిపోయి మంచిగా పార్టీ చేసేసుకుంటున్నారు, వాట్సాప్లో స్టేటస్లు అవి ఇవి చాలా చూసా. బట్ నాకైతే నా ఇంట్లో నా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవడమే నాకు ఇష్టం. అండ్ బయటకు వెళ్తానన్నా నాకు అంత ఓపిక కూడా ఉండదు, కాసేపు అలా తిరగగానే హెడేక్ వచ్చేస్తుంది నాకు. మటన్ కాస్త అలా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా యాడ్ చేసుకోవాలి. నేను టమాటా కంపల్సరీలో నాన్ వెజ్లో వేస్తాను, కొందరు నాన్ వెజ్లో టమాటా యాడ్ చేసుకోరు. నేను ఎందుకు వేస్తానంటే ఒకవేళ కారం ఎక్కువైపోయినా ఆ పులుపు అనేది లెవెల్ చేస్తుంది అన్నట్టుగా నేను కంపల్సరీగా టమాటా యాడ్ చేసుకుంటా. ఇంకొకటి గ్రేవీ కోసం టమాటా యాడ్ చేసుకున్నాక ఇలా కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ అలా పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మటన్ కాబట్టి ముక్క మునిగేంత వరకు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే కంపల్సరిగా మటన్ ఉడకాలి కాబట్టి. అంత ఈజీగా మటన్ ఉడకదు, సో వాటర్ ఎక్కువ వేసుకోవాలి అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అందరి గురించి అయితే నాకు తెలీదు, నేను ఇలాగే చేసుకుంటా, మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఉడికించేస్తా. వాటర్ మరీ ఎక్కువ వేసా అని మీకు అనిపించవచ్చు, కాకపోతే వాటర్ కంపల్సరిగా ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మటన్ ఉడకాలి కదా. మరి చూడండి ఒకసారి ఎలా ఉడికిందో. లైట్ గ్రేవీ మాత్రం ఉంచా, ఎందుకంటే జొన్న రొట్టెలు ఉన్నాయి, సో జొన్న రొట్టెల్లోకి ఆ మాత్రం గ్రేవీ ఉండాలి కదా, అందుకని. మా ఆయనకైతే పెట్టేసా. నెక్స్ట్ ఇక నేను పెట్టేసుకున్న ప్లేట్లో ఇంత మటన్ వేసేసుకొని ఒక జొన్న రొట్టె తీసేసుకొని తిన్నా. పీస్ చూడండి ఎంత జ్యూసీగా ఉడికిందో. ఈ మాత్రం మటన్ అనేది ఉడకకపోతే పొట్టలో నొప్పి వస్తుంది, సో అందుకే మటన్ మంచిగా ఉడకాలి. కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. ఆయన నా కోసం ఫిష్ అంటే ఇష్టం అని చెప్పేసి అపోలో ఫిష్ తీసుకొచ్చాడు. ఇందులో అస్సలు ముళ్ళు ఉండదు, నాకంటే ఎక్కువ మా చిన్నోడే తిన్నాడు, ఎందుకంటే వాడికి నచ్చింది కాబట్టి. ఇక బాయ్ అందరికీ, నెక్స్ట్ మార్నింగ్ కలుద్దాం. ఇక 2026లోకి అడిగైతే పెట్టేసాం, అదే January 1 స్టార్ట్ అయిపోయింది నైట్. ఫస్ట్లీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరం అందరికీ అనుకున్న పనులన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే నన్ను కూడా బ్లెస్ చేయండి ప్లీజ్. మార్నింగే లేచా, ఇంకా పొగ మంచు అలాగే ఉంది, చుక్కల ముగ్గు పెడదామని ఇంకా స్టార్ట్ చేసా. 2025 అయితే చాలా బాగా అని చెప్పలేను కానీ కొంచెం సాడ్గా కొంచెం హ్యాపీగా బాగా గడిచిపోయింది. సాడ్ ఎందుకు అని అంటే సంవత్సరం మొత్తం సంతోషంగా ఉండాలంటే ఎవరి వల్ల కాదు కదా, నా దేవుడేం నా చుట్టం కాదు కదా, అందుకు కొంచెం సంతోషం కొంచెం సాడ్ అన్నీ కలిసి అలా అలా గడిచిపోయింది 2025. ముగ్గులు పెడుతుంటే ఇంకా పాలు వచ్చాయి మధ్యలో, అదే పాలతను వచ్చాడు, ఇంకా పాలు వెళ్ళి తీసుకోవాలి కదా, మరి ఆయన లోపలికి వెళ్ళి గిన్నె తీసుకొని వచ్చి పాలు తీసుకున్నా. ఇప్పుడు కలర్ ముగ్గులు వేయాలంటే అమ్మ ప్రొద్దునే లేచి ఏ ముగ్గు వేయాలా అని ఆలోచించి ఒక నైట్ బిఫోరే సెలెక్ట్ చేసుకొని పెట్టేసుకునేదాన్ని. తరువాత ఇప్పుడు అంటే ఇంకా అసలు ఓపిక అనేది లేకుండా అయిపోయింది. మా ఆయన ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవే, నేను రంగులు తీసుకొస్తాను అంటే ఇంకా తన కోసం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని రంగులు చెప్తే తను తీసుకొచ్చారు. ఇంకా మధ్యలో చూడండి మా బుడ్డోడు వచ్చేసాడు, కింద దిగరా అంటే దిగడంట వాడు. అప్పుడే నిద్రలో నుంచి లేచి ఇంకా డైరెక్ట్ నా దగ్గరికి వచ్చాడు. దిగరా నాయన కిందకి అంటే ఆహా దిగనంటాడు, ఎందుకు కింద తడి ఉంది కాబట్టి కాళ్ళకు అంటుకుంటుంది కాబట్టి ఇంకా దిగడంట. అదే నార్మల్ టైంలో అయితే మట్టితోనే ఆడుతూ కూర్చుంటాడు, అది ఈ మధ్య. ఇక ఏం చేస్తాం, వాడు అల్లరి కంటే ఇంకా వాడిని ఎత్తుకొని ముగ్గేయడం స్టార్ట్ చేసేసా. అయినా కంఫర్ట్గా లేదు, ఇంకా తప్పలేదు, దిగరా నాయన అని కొంచెం మెల్లగా నచ్చ చెప్పి కిందికి దించా. అయినా మళ్ళీ మీదికి వచ్చేసాడు. సర్లే ఇంకా ఏం చేస్తాం, ఏదోలాగా కష్టపడి ముగ్గు అయితే కంప్లీట్ చేయాలి, తప్పదు కదా మరి. సరే ముగ్గు నార్మల్గానే వేసేసా, బాగాలేదని ఏం అనుకోకండి, ఎందుకంటే ఇంకా పిల్లలతో మీకు తెలిసిందే కదా.
మార్నింగ్ లేచి టెంపుల్కి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం. ఇవాళ చూసే మూడం వేసుకుంది, అసలు ఎండ అనేదే లేదు, చాలా చల్లగా ఉంది. 9:30 అయిపోతున్నా అసలు ఇంకా పొగమంచు వస్తూనే ఉంది. చూడాలి మరి ఇంకా ఏమవుద్దో. చూడండి ముగ్గు అయితే కంప్లీట్ చేసేసా. ఏదో హడావిడిగా అలా వేసేసా. బేసిక్గా నేను చాలా బాగా వేస్తా, కాకపోతే ఇంక ఈసారి నాకు అంత ఓపిక లేదు, ఇంకా ఏదోలాగా వేసేసా. ఇంకా తులసి కోట దగ్గరకు వచ్చేసి చిన్నగా అక్కడ ఒక ముగ్గు వేసాను. నైట్ నిద్ర అస్సలు ఆగలేదు. 11:30 కల్లా నేను పడుకుండిపోయా. ఇంకా నాతో అవ్వలేదు నిద్ర కంట్రోల్. అదే నార్మల్ టైంలో అయితే నిద్ర అస్సలు రాదు. ఇంకా కాల్స్ చేస్తారు కానీ ఏ కాల్ అటెంప్ట్ చేయలేదు. ఆయన నిన్నే కేక్ తీసుకొచ్చాడు, కేక్ కట్ చేద్దాం 12కి లేవవే అంటే నాకు నిద్ర వస్తుంది, పిల్లలు కూడా పడుకున్నారు కదా, ఇంకా వాళ్ళని మధ్యలో నిద్రలో ఏం లేపుదాం, మార్నింగ్ కట్ చేద్దాంలే అనేసి ఇంకా ఆయనను కూడా పడుకోమన్నా. ఇంకా ఆయన కూడా చేసేది ఏం లేక సర్లేవే అని చెప్పేసి ఆయన కూడా పడుకుండిపోయిండు. ఇంకా నేను నిద్రపోయా. ఇంకా మార్నింగ్ లేచేసరికి ఇంకా పనులతోనే సరిపోతుంది. కానీ ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. అంతకుముందు మా ఆయన హెల్ప్ చేస్తుండే కానీ ముగ్గులు వేసేటప్పుడు. ఈసారి పొలం చేస్తున్నాం కాబట్టి ఇంకా ఆయన పొలం పనుల్లో బిజీ, మార్నింగ్ లేవగానే ఇంకా నేను ఇంట్లో పనుల్లో బిజీ. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఎవరైనా ఉంటే బాగుండు అని, కానీ ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు. చుట్టాలు వస్తే తినిపోవడానికే ఉంటారు కానీ పనుల్లో హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు. మనోళ్ళు ఉండరు, పక్కన వాళ్ళు ఉండరు. మన పనులు మనమే చేసుకోవాలి, ఎవరి మీద అస్సలు డిపెండ్ కావద్దు. ఈ 2025లో నేను నేర్చుకున్నది అదే. బట్ మా ఆయన ఈసారి నాకు చాలా హెల్ప్ చేశారు. ఈసారే కాదు, స్టార్టింగ్ నుంచి ఆయన. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో నేను ఇల్లు కూడా ఉడ్చలేదు, ప్రతిదీ ఆయనే చేసుకుంటూ వచ్చాడు. సెకండ్ టైం ఇంకా నాకు సి సెక్షన్ అయిపోయిన తర్వాత 1 మంత్ రెస్ట్లో ఉన్న. సెకండ్ మంత్ నుంచి ప్రతి పని ఆయన చేసుకుంటూ వచ్చాడు. మా అమ్మ 1 మంత్ ఉండి వెళ్ళింది. నెక్స్ట్ ఇంకా తనే ప్రతి పని చేసుకుంటూ వచ్చాడు. అన్నం వండి నేను కూర్చున్న దగ్గరికి తీసుకొచ్చి పెట్టాడు. అంత హెల్ప్ చేశాడు ఒక 1 మంత్ వరకు. ఇక థర్డ్ మంత్ నుంచి నేను ఇంకా మెల్లగా పనులు చేసుకోవడం స్టార్ట్ చేసుకున్నా. కొన్నిసార్లు మా ఆయన బంగారం అనిపిస్తుంది. ఇక ఇంటి ముందు తులసి కోట కాడ అండ్ బయట 3 చోట్ల వేసాను ముగ్గు. పెట్టడం అయిపోయింది. ఇంకా నా పాప చూడు లేచేసి ఏడుస్తూ ఉంది. ఇంక ఎత్తుకున్నా, ఆమెను ఎత్తుకుంటే కానీ సైలెంట్ అవ్వట్లే ఏంటో ఈ మధ్య. ఈ మొక్కలైతే మా అమ్మోళ్ళ ఊరు నుంచి తీసుకొచ్చింది మా ఇంటికి. నేను మ్యాక్స్ 1 ఇయర్ నుంచి వెయిట్ చూస్తున్నాను ఈ పూల కోసం. ఇవి ఇప్పుడు పూసాయి పూలు. పూజకైతే ప్రతిసారి నేను పూలు కొనుక్కొచ్చేదాన్ని. ఈసారి అయితే మా ఇంటి దగ్గర పూలు ఉన్నాయి. మా చిన్నోడు చూడండి వెదర్ ఎట్లా ఉందో, ఇంకా కూడా మంచు అనేది పోలేదు. 9:30 అవుతుంది. ఇంకా నేను స్నానం చేసేసి ఇంకా పూజకి పూలు కోయటానికని అక్కడికి వెళ్ళాను మొక్కల దగ్గరికి. మా ఇంటి ముందు చాలా కొద్ది ప్లేసే ఉంది, కాకపోతే ఆ కొద్ది ప్లేస్లోనే కొన్ని పూల చెట్లు అవి ఇవి పెట్టేసాను అన్నమాట. ఈ పూలు వెళ్ళాయి ఇంకా చెట్లకి. మామూలుగా అయితే ఆ ఖాళీ ప్లేస్లోనే వంకాయ మొక్కలు అవి ఇవి పెట్టేదాన్ని. ఇంకా ఇప్పుడు తీసేసా మొక్కలు, మళ్ళీ కొత్తగా నాటాలి. ఇదండి నా మార్నింగ్ రొటీన్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మా బుడ్డోడు చూసారా మిఠాయి ఎలా తింటున్నాడు. బాయ్, ఇక ఉంటా మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.